నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగిందన్నారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సూచనలు, ఆదేశాలు ఇస్తూ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన మొదటి 3 గంటల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు చాలా చక్కగా పనిచేయడం జరిగిందన్నారు. వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తూ ఏదైనా చెదురుమదురు సంఘటనలు జరిగినప్పుడు వెంటనే స్పందిస్తూ పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నామన్నారు. సాయంత్రం 6 గంటల్లోపు పోలింగ్ కేంద్రాల క్యూ లైన్లలో చేరుకున్న ప్రతి ఓటరు తమ ఓటు హక్కుని వినియోగించుకునేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన ఓటరు అవగాహన కార్యక్రమాల వల్ల జిల్లాలోని అర్బన్ ఏరియాల్లో ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. యువ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పోలింగ్ విధులు నిర్వహించిన పోలీస్ సిబ్బందికి, సహకరించిన ప్రజలందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎలక్షన్ ప్రక్రియ ప్రతి 2183 పోలింగ్ స్టేషన్లో కూడా 7-7:30 మధ్యలో మార్నింగ్ పొద్దున మాక్ పోల్ ప్రక్రియ కంప్లీట్ చేసిన తర్వాత స్టార్ట్ అయ్యడం జరిగింది. ఈ మాక్ పోల్ ప్రక్రియలో కొన్ని ఈవీఎంస్ చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కొన్ని వీవీప్యాట్లు, కంట్రోల్ యూనిట్లు అండ్ బ్యాలెట్ యూనిట్లు చేంజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఓవరాల్గా అది ఇమీడియట్గా అక్కడ ఉంటున్న సెక్టర్ ఆఫీసర్స్ వాళ్ళు రిజర్వ్స్తో రీప్లేస్ చేశారు. అండ్ ప్రజలు కూడా చాలా ఎక్కువ సంఖ్యలో మార్నింగే కదిలి రావడం జరిగింది. దాదాపుగా 7 నుండి 10 గంటల వరకు దాదాపుగా ఒక 20% ఆఫ్ ఓటింగ్ జరిగి చాలామంది క్యూలో నిలబడిన పరిస్థితి అయింది. సో అక్కడ పోలీసులు, అక్కడ ఉంటున్న ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఎన్సీసీ వాలంటీర్స్ వాళ్ళు చాలా కష్టపడి ఈ క్యూ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని ఈ క్యూ మేనేజ్మెంట్స్లో కొన్ని పోలింగ్ స్టేషన్స్లో ఇబ్బంది జరిగినది వాస్తవమే. అది అన్నీ కూడా ఈ కెమెరా నుంచి చూసుకొని, మన వెబ్ కాస్టింగ్ కెమెరాస్ నుంచి చూసుకొని ఇమీడియట్గా అక్కడ అన్నీ కూడా రెయిన్ఫోర్స్మెంట్ పంపించడం జరిగింది. అక్కడ వితిన్ హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్ మ్యాక్సిమం ఈ క్యూ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. సో ప్రిసైడింగ్ ఆఫీసర్సు, ఏపీఓలు, ఓపీఓస్ అందరూ కూడా మార్నింగ్ 7 గంటల నుండి ఇప్పుడు దాకా ఇంకా చాలా చక్కగా పని చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా వాళ్ళు ఈ రిగ్గింగ్ కానీ బూత్ క్యాప్చరింగ్ అనే విషయాలు ఎక్కడ కూడా వారు అలౌ చేయలేదు. అట్లాంటి కంప్లైంట్స్ పీఓస్ నుంచి కూడా ఇప్పుడు దాకా రాలా. సో అక్కడక్కడ కొన్ని పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళ మధ్యలో కొట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద యాక్షన్స్ ఇనిషియేట్ చేశారు. అక్కడ వెళ్ళి క్విక్ రెస్పాన్స్ టీమ్స్ వెళ్ళి అక్కడ పోలింగ్ ఏజెంట్ని తొలగించి బయటకు పంపించడం జరిగింది. అండ్ వీ ఆల్సో రిక్వెస్టెడ్ ఏ పొలిటికల్ ఏజెంట్స్ బయటకు వెళ్ళారో ఆ క్యాండిడేట్స్కి ఆర్ఓస్ ద్వారా కాల్ చేసేసి ఇమీడియట్గా రిలీవర్ పెట్టమని కూడా ఖచ్చితంగా కంట్రోల్ రూమ్ నుండి వాళ్ళకి అందరికీ కూడా రిక్వెస్ట్ వెళ్ళడం జరిగింది. సో చాలా పొలిటికల్ పార్టీస్ ఒకే ఏకంగా వాళ్ళ క్యాండిడేట్స్ కొట్టి పంపించేశారు. వాళ్ళు మాత్రం చేసుకున్న అన్ని కంప్లైంట్స్ కూడా చాలా స్క్రోలింగ్స్లో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ రావడం జరిగింది. బట్ ఎంటైర్ రికార్డింగ్స్ మనకున్న వెబ్ కాస్టింగ్ రికార్డింగ్స్ అన్నీ కూడా అప్పటికప్పుడు క్లిప్పింగ్ తీసుకొని ప్రతి క్షణం అక్కడ ఏదైనా జరిగిందా లేదా అని చూడడం జరిగింది. దానికోసం స్పెషల్గా ఒక 22 మంది దీనికోసం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. వాళ్ళు రిపోర్ట్స్ ప్రతి క్షణం తీసుకొని వాళ్ళు చెప్పిన అలిగేషన్స్ కరెక్టా కాదా అని వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ పోలింగ్ ప్రాసెస్ ముందు కొనసాగడం జరిగింది. సో సెక్టర్ ఆఫీసర్స్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్స్కు రియల్ టైంలో ఇన్ఫర్మేషన్స్ వెళ్ళింది. రెస్పాన్స్ టైం వాజ్ వెరీ గుడ్. 20 to 25 మినిట్స్లో పోలీసులు కానీ ఆ రిటర్నింగ్ ఆఫీసర్స్ వెళ్ళడం జరిగింది. దూర ప్రాంతంలో ఇట్ టుక్ సమ్ మోర్ టైం. ఓవరాల్గా ప్రకాశం డిస్టిక్లో పోలింగ్ చేయడం జరిగింది. ఇంకా ఈ ఫైనల్ రిపోర్టింగ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది 80 to 83% ఖచ్చితంగా పెరగడానికి వీలు ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ ఎక్సెప్ట్ ఫర్ ఒక 20 to 30 పోలింగ్ స్టేషన్ యాజ్ ఆఫ్ నౌ వెల్ వి స్పీక్ అక్కడ కొన్ని క్యూలో ఉంటున్న వాళ్ళకి 2 టోకన్స్ సక్రమంగా ఇచ్చేసి వాళ్ళు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా చేయడం జరుగుతుంది. ఎక్కడెక్కడ పోలింగ్ కంప్లీట్ అయిందో అక్కడ ఈవీఎంస్ అన్నీ కూడా క్లోజ్ అయిన తర్వాత అక్కడ నుంచి కొన్ని ఏపీఓస్, ఓపీఓస్ అండ్ పోలీస్ అఫీషియల్స్ కూడా ఎక్కడెక్కడ జరుగుతున్న లొకేషన్స్కి తరలించడం జరిగింది. ఎస్పెషలీ ఈ ప్రక్రియ వైపాలంలో ఎక్కువ రిక్వైర్మెంట్స్ రావడం జరిగిన వలన
చుట్టూ నుండి మార్కాపూర్ గిద్దలూరు నుంచి ఉన్న ఫోర్సెస్ అన్నీ కూడా అక్కడ తరలించడం జరిగింది. సిమిలర్లీ దర్శిలో రిక్వైర్మెంట్ జరిగిన వలన చుట్టూ ఉంటున్న ఎసన్పాడు అండ్ కనిగిరిల నుంచి కొన్ని ఫోర్సెస్ అక్కడ పెట్టి పంపించడం జరిగింది. సో దానివల్ల అక్కడ సిచ్యువేషన్స్ కంట్రోల్లో ఉంటుంది. మీరు కూడా ఇప్పుడు వీడియోస్లో చూస్తున్నారు. మొత్తం 6 బ్యాలెట్ యూనిట్లు రీప్లేస్ చేయడం జరిగింది, 3 కంట్రోల్ యూనిట్లు రీప్లేస్ చేయడం జరిగింది అండ్ 10 వీవీప్యాట్ మెషిన్స్ రీప్లేస్ చేయడం జరిగింది. దర్శి టౌన్లో ఒక వ్యక్తి ఓట్ చేసేసి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉంటున్న కంట్రోల్ యూనిట్ను తీసేసి కిందకి పెట్టడం జరిగింది. ఆయన అరెస్ట్ చేయడం ఇమీడియట్గా పోలీసు ఆయన కస్టడీలో తీసుకొని వాళ్ళ మీద అరెస్ట్ చేసేసి వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది. ఇంకొకటి బాసిరెడ్డి పాలెం అండ్ ఎర్రగోపన పాలెం ఈ దర్శి మండలంలో అక్కడ కూడా ఈ ఏజెంట్స్ మధ్యలో ముఖ్యంగా ఈ వైసీపీ అండ్ టీడీపీ ఏజెంట్స్ మధ్యలో అక్కడ గొడవలు జరిగింది. అక్కడ కొన్ని క్యాండిడేట్స్ ఆ లొకేషన్స్కి వెళ్ళిన వలన అక్కడ ఈ కార్యక్రమం కూడా జరగడం జరిగింది. వాళ్ళని కూడా పోలీసులు ఇమ్మీడియట్గా ఆ లొకేషన్స్ నుంచి తరలించారు అండ్ అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ ఇస్ అండర్ కంట్రోల్. సో ఓవరాల్గా దర్శిలో కొన్ని ఎక్కువ సెన్సిటివ్ ఉంటున్న వలన చుట్టూ ఉంటున్న ఎఫ్ఎస్టీ టీంలు మాత్రం కాకుండా క్విక్ రెస్పాన్స్ టీమ్స్, సిఐలు ఉంటున్న స్పెషల్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీం అందరూ కూడా దర్శిలో పెట్టడం జరిగింది. దాని తర్వాత సిచ్యువేషన్స్ అండ్ అందరూ కూడా సేఫ్గా మళ్ళీ రెస్టోర్ చేయడం కూడా జరిగింది. సో లాట్ ఆఫ్ ఈ క్రౌడ్ కంట్రోలింగ్ వలన మన సివిజిల్ కంప్లైంట్సెస్ చాలా రావడం జరిగింది. ఇక్కడ క్యూ మేనేజ్మెంట్స్లో తక్కువ పోలీసులు ఉన్న వలన ఈ క్యూ మేనేజ్మెంట్స్ గురించిన అసౌకర్యాల గురించి సివిజిల్ కంప్లైంట్స్ ఇక్కడ రిసీవ్ చేసుకొని ఎక్కడెక్కడ అక్కడ ప్రాబ్లమ్స్ వచ్చిందో అక్కడ అన్నీ కూడా ఇమీడియట్గా అడిషనల్ ఫోర్సెస్ ఎస్పీ గారు పంపించడం జరిగింది. అక్కడ సిచ్యువేషన్స్ కంట్రోల్కి రావడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ కంట్రోల్ రూమ్లో ఎక్కడెక్కడ క్యూ లైన్స్లో ఎక్కువ ఉన్నారు అని ఇప్పుడే వాళ్ళకి సంఖ్య తీసుకొని అడిషనల్ ఫోర్సెస్ కానీ అడిషనల్ రెయిన్ఫోర్స్మెంట్ ఫ్రమ్ పోలీసెస్ కానీ అండ్ అడిషనల్ పోలింగ్ అఫీషియల్స్ కూడా వాళ్ళకి రిజర్వ్ నుంచి ఇచ్చేసి ఈ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతకరంగా కంప్లీట్ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము. దర్శిలో ఒక చోట్లో స్టోన్ పెల్టింగ్ చేయడం జరిగినది వాస్తవము. అక్కడ కూడా పోలీసులు ఇమీడియట్గా వెళ్ళి ఆ క్యాండిడేట్స్ అండ్ వాళ్ళకున్న ఫాలోవర్స్ అక్కడ నుంచి తరలించి ఆ సిచ్యువేషన్స్కి కంట్రోల్కు తీసుకురావడం జరిగింది. సో ఓవరాల్గా మనకి జరిగిన ఈ డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మోస్ట్లీ అవుట్ సైడ్ ద పోలింగ్ స్టేషన్ జరిగింది. పోలింగ్ స్టేషన్స్లో చేసిన గొడవలు మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో అమాంగ్ ద పోలింగ్ ఏజెంట్స్ జరిగింది. బట్ అక్కడ ఇమీడియట్గా పిఓలు అండ్ ఓపీఓలు ఏపీఓలు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి ఎట్లాంటి డ్యామేజెస్ ఈవీఎంస్కి రాకుండా వాళ్ళు కాపాడగలుగుతున్నారు. అండ్ సబ్సిక్వెంట్గా పోలీస్ ఫోర్సెస్ వెళ్ళి ఈవీఎంస్ కానీ ఆ పోలింగ్ పర్సన్స్ మీద ఎట్లాంటి దాడి జరగకుండా వాళ్ళు చేయడం జరిగింది. ఇప్పుడు దాకా మనకి ఈ ఎఫ్ఐఆర్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడ నేను చెప్పిన విషయాలు ఎక్కడెక్కడ జరిగిందో అన్ని చోట్ల ఎవరెవరు ఈ పోలింగ్ ఏజెంట్స్ మిస్బిహేవ్ చేసిన వాళ్ళు కానీ ఆర్ ఎక్కడెక్కడ గొడవల్లో ఉన్న వాళ్ళ మీద అందరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా వీడియోగ్రఫీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రక్రియ కంప్లీట్ చేయడానికి వరకు ఈ ఎవిడెన్సెస్ యూజ్ చేసుకొని వాళ్ళందరి మీద ఒక్కరు కూడా వదలకుండా అందరి మీద ఎఫ్ఐఆర్స్ అండ్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా న్యూ ఓటర్స్, యంగ్ ఓటర్స్ చాలా సేపు వచ్చారు. ఇప్పుడు మన ట్రెండ్ చూస్తే మార్నింగ్ 7 నుంచి 11 గంటల వరకు మోస్ట్లీ విమెన్ ఓటర్సు అండ్ ఎక్కువ సీనియర్ సిటిజన్స్ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా క్యూ లైన్స్లో ఉండి ఓటేసి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం నుండి యువతులు రావడం మొదలుపెట్టారు. అండ్ ఇప్పుడు దాకా వివిధ పల్లెల్లో చూస్తే కూడా ఎస్పెషలీ కొన్ని యంగ్ లేడీస్ అస్ వెల్ as యంగ్ ఓటర్స్ అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ లైన్ల నుండి ప్రశాంతంగా ఓటు వేయడం జరుగుతుంది. ఓటమి భయంతో టీడీపీ నాయకులు వైసీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డారని మేయర్ గంగాడ సుజాత ఆరోపించారు. వెంగముక్కలపాలెం గ్రామంలో వైసీపీ నాయకుడు అంజిరెడ్డి అందరికీ తలలో నాలుగులా ఉంటాడని, అలాంటి వ్యక్తిపై దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు శ్రీకావ్య సాయంత్రం అక్కడకు వెళ్లగా టీడీపీ నాయకులు చుండి శ్యామ్ మరికొందరు పోలింగ్ బూత్ వద్దకు ఆమె ఎలా వస్తుందని అడ్డుకోవడంతో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఇంతలో టీడీపీ నాయకుడు కర్రలతో కొట్టండి అనడంతో వెంటనే కర్రలతో దాడులకు తెగబడ్డారు. గ్రామానికి చెందిన అంజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డంతో వెంటనే రమేష్ ఆస్టర్ హాస్పిటల్కి తరలించారు. స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడ చేరుకుని ఇరు వర్గాలను అక్కడ నుండి పంపించి వేశారు.
హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అంజిరెడ్డిని బాలినేని శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత పరామర్శించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న తరుణంలో టీడీపీ నాయకులు ఓటమి భయంతో అక్కడక్కడ అలజడి సృష్టించాలని ప్రయత్నించారని మేయర్ అన్నారు. గ్రామానికి చెందిన నాయకుడు అంజిరెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేయడం సంస్కారం కాదన్నారు. దాడి చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మరి వెంగముక్కలపాలెంలో టీడీపీ వాళ్ళు చాలా అరాచకంగా మరి మా యొక్క కార్యకర్తలను దూషించడము, అంతేకాకుండా మరి పోలీసుల దగ్గర లాఠీలతో కూడా మరి అమర్రెడ్డి అనే అబ్బాయిని కొట్టడము, మా అబ్బాయికి అయితే ఇక్కడ అంతా పగిలి 7 కుట్లు వేయడం జరిగిందండి. మరి ఇప్పుడేం డాక్టర్ గారిని కూడా కలవడం జరిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకొద్ది కనుక తగిలినట్టయితే అసలు బ్రెయిన్లోని బ్లడ్ క్లాట్ అవ్వడం కదా, అది ఫ్లో అయ్యేదంట. మరి అది ప్రమాదం చాలా ఇదిగా అదృష్టవంతుడు అని చెప్తున్నారు. అంజిరెడ్డి అనే అతను మరి ఎప్పటి నుంచో ఆ గ్రామంలో నాయకుడు, అందరికీ కూడా మరి తల్లో నాలుగులాగా ఉంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా ఎప్పుడు కూడా మరి నిబద్ధతతో పనిచేసే నాయకుడు. అతను తన జీవితంలో ఎప్పుడు కూడా దెబ్బలు తినలేదు. నేను వాళ్ళ ఆడవాళ్ళ చేత కొట్టించడం అనేది ఎంత అమానుషం అనే దాన్ని అతను కూడా చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే అతను కూడా ఇదంతా లేడీస్ గీరేరు, ముందు కూడా కొట్టారు చెప్పులతోటి. అది ఎంత మరి అంత నిర్లక్ష్యంగా, అంత నిర్దాక్షిణ్యంగా మరి ఎందుకు ఇలా తయారయ్యారు అంటే మన పార్టీ ఓడిపోతుంది అనే దాని మీద భయం పట్టుకొని ఈ రకమైన అరాచకాలు కనుక చేసినట్లయితే వాళ్ళకి ఓట్లు పడతాయి. ఒకసారి ఆలోచించాలి. ఈరోజు ప్రజానీకం అందరికీ కూడా మరి ఇన్ని పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు కానివ్వండి, అలాగే పెద్దవాళ్ళు కానివ్వండి, అలాగే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైన పథకం తీసుకుంటూ జగనన్న ఉంటేనే మాకు అన్ని పథకాలు వస్తాయని చెప్పేసి మరి అతని వల్లనే మేము అందరూ కూడా బాగుపడ్డామని చెప్పి అన్ని కుటుంబాలు కూడా మరి ముందుకు పోతున్నాయని, ఆర్థిక ఇబ్బంది లేకుండా ఉంటున్నామని రకరకాలుగా రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మరి జగన్ వల్ల మేము ఉపయోగం చెందాము అనే మాటలు ఒక పక్క నుంచి అంటూ మేము జగన్కి ఓటేయాలని ముందుకు పోతూ ఉంటే మరి అది చూసి వారోలేక మళ్ళీ జగన్ గెలుస్తున్న భయం పట్టుకొని మరి ఏమో కారణం మాకు తెలియదు. కానీ ఈ రకమైన అమానుషమైన కార్యక్రమాలు చేయడం మాత్రం అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వాళ్ళు మా మీదకి వచ్చారండి. ఒక్కసారి ఒక 60 మంది 70 మంది దాకా వచ్చి అంజిరెడ్డి గారిని ఒక్కసారిగా పైన పడి గుల్లగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బాధిపారు నొక్కుతున్నారు. మేము తప్పిద్దామని పోతే మమ్మల్ని కూడా కొట్టారు. ఇగో నా ఒళ్ళంతా కొట్టారు. తీవ్రమైన గాయాలైనాయి ఆయనకి బాగా, మాకు దెబ్బలు తగిలినాయి. కానీ ఇది చాలా అమానుషం. ఇంటికి వెళ్తున్నాం మేము, కనీసం అక్కడ లేము. మేము అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాం, మనకెందుకులే గొడవ అని చెప్పి మమ్మల్ని దారుణంగా కొట్టారండి. దయచేసి దీని మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. సాయంత్రం 13వ తారీఖు ఇవాళ మే 13వ తారీఖు సాయంత్రం అసాల్ట్ హిస్టరీతో అమర్నాథ్ రెడ్డి గారు మా దగ్గర రావడం జరిగింది. ఆయనకి తలకి గట్టి గాయాలు తగిలినాయి. సో గాయాలకి కుట్లు వేయడం జరిగింది. సిటీ స్కాన్ కూడా తీసాము. ఆయనకి బ్రీఫ్గా కొంచెం కాన్షియస్నెస్ కూడా కొంచెం లాస్ అయినందున స్కాన్ తీయాల్సి వచ్చింది. సో స్కాన్లో అయితే ప్రస్తుతం బ్రెయిన్లో ఎలాంటి ఇంజరీస్ ఏమీ కనపడలేదు. సో ఫ్రాక్చర్స్ కూడా ఏమీ లేవు, బట్ పై దెబ్బలే ఎక్కువగా ఉన్నాయి. సో ప్రజెంట్ కండిషన్ స్టేబుల్గానే ఉంది. అబ్జర్వేషన్లో 1 డే చూడాల్సి వస్తుంది, 24 hours. సో బ్రెయిన్లో ఏమన్నా ఫర్దర్గా ఏమన్నా బ్లీడింగ్ అయినా కానీ తెలియదు. సో వెరీ టూ ఎర్లీ స్కాన్ ఇది. సో 24 hours ఏమన్నా ఇబ్బంది పెరిగితే మళ్ళీ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతంగా అడ్మిట్ చేసి అబ్జర్వ్ చేస్తాం. ప్రజెంట్ నిలకడగానే ఉన్నాడు, బట్ ఆ దెబ్బలు ఏమన్నా లోపల ఇంజరీస్ ఏమన్నా ఉంటాయి, బయటపడే అవకాశాలు 24 గంటలు ఉండొచ్చు. అంజిరెడ్డి గారు కూడా అసాల్ట్ హిస్టరీతో వచ్చారు. సో ఆయనకు కూడా ఏంటంటే మెడ మీదను తల మీద కొంచెం గాయాలు తగిలినాయి. అవి కుట్లు పడే గాయాలు కాదు కానీ కమిలింగ్ గాయాల్లాగా ఉన్నాయి. సో ఆయన ఆల్రెడీ డయాబెటీస్, కొంచెం యాంటీప్లేటెడ్ మందుల మీద ఉన్నారు కాబట్టి తగిలిన గాయాల వల్ల లోపల ఏమైనా ఇంటర్నల్ బ్లీడింగ్ అయినా కొంచెం రిస్క్ ఉంటుందని అబ్జర్వేషన్లో ఉంచుతున్నాం. సో ఆయన కూడా 1 day అబ్జర్వేషన్ చూస్తాము. 1 day అబ్జర్వేషన్లో బాగున్నారు అంటే అప్పుడు మేము డిశ్చార్జ్ చేయొచ్చు. 24 hours కొంచెం ఇద్దరు పరిస్థితి కొంచెం అబ్జర్వేషన్లో చూసుకోవాల్సి వస్తుంది. మేము ఇంటికి బయలుదేరి ఓటు నుంచి ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి వెళ్తే వెనక్కి పడి వచ్చి ఆడవాళ్ళు, వాడు పిల్లలు వాళ్ళు అందరూ కలిసి వాడు చొక్కా పట్టుకొని గట్టిగా వాళ్ళు ఆగి తలమంతా కొట్టి పడేశారు. వెనక వీపు మీద వాడు ఎగిరెగిరి తంతడం అందరు కలిసి పట్టుకున్నారు పూర్తిగా, ఆడవాళ్ళందరూ కలిసి.
చుట్టుముట్టి 20-25 మంది మొత్తం బాగా దాడి చేశారు. ఏ సమయంలో జరిగింది? అంతా 6 గంటల 6:30. పోలింగ్ పూర్తి చేసుకుని లేటర్ సమయంలో పోలింగ్ పూర్తిగా నేను ఓటు వేయడానికి పోతున్నా, ఇంకా క్లియర్గా ఓటుగా నేను బూత్లో ఇక్కడ ఉన్న క్యూలో ఉన్నాను. స్లిప్ కూడా ఇచ్చారు, 11వ నెంబర్ స్లిప్. మనకేం సార్, నేను ఓటు ఇదిగో ఈ స్లిప్ ఇచ్చారు, 11వ నెంబర్. నాకేం సంబంధం లేదు, నన్ను కావాలని కొట్టాలని కొట్టారు వాళ్ళు. టార్గెట్ చేసి నన్ను ఫస్ట్ నుంచి టార్గెట్ చేయాలని చూస్తున్నారు. అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని నన్ను కొడితే ఇంకా భయపడిపోతారు. క్యాడరు ఎవరు ఉండరు, మిగతా వాళ్ళందరూ వాళ్ళకు అనుకూలం. టీడీపీకి ఇద్దరు కొల్లుడి బ్యాచ్, మేము సపరేట్గా ఉంటాం. మేము సపరేట్గా ఉంటాం, మమ్మల్ని భయపెట్టాలి, కొట్టాలని చెప్పేసి అదొక కాన్సెప్ట్ మీద. జిల్లా ప్రజలు ఓటెత్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని గట్టిగా చాటి చెప్పారు. బారులు తీరిన క్యూ లైన్లో గంటల కొద్దీ నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు, వృద్ధులు, యువత అలా అన్ని వర్గాల వారు ఉత్సాహంతో పోలింగ్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. కొన్ని ప్రాంతాల్లో గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడి మరీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో 87.17% పోలింగ్ నమోదైంది. జిల్లాలో 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఉదయం 6 గంటల నుండి పలుచోట్ల ఓటర్లు బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా 2183 పోలింగ్ కేంద్రాలలో ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం 7 గంటల నుండి తొలి 2 గంటల సమయంలోనే 9.83% ఓటింగ్ నమోదైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి 50% పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత జిల్లాలోని చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు వందల కొద్ది క్యూ లైన్లలో నిలబడి పొద్దుపోయేంత వరకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాత్రి 10 గంటల వరకు కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా 18,22,470 ఓట్లకు గాను 15,22,000 మంది తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జిల్లాలో సరాసరి 82.58% పోలింగ్ నమోదైంది. పురుష ఓటర్లు 82.99% ఓటు నమోదు చేయగా మహిళా ఓటర్లు 84% పైగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో అత్యధికంగా సంతనూతలపాడు నియోజకవర్గంలో 2,14,638 మంది ఓటర్లకు గాను 1,85,873 మంది ఓటు హక్కు వినియోగించుకుని 86.60% పోలింగ్ శాతం నమోదైంది. ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో, దర్శి నియోజకవర్గ పరిధిలో 2,26,000 ఓట్లకు గాను 1,92,500 మందికి పైగా ఓటు వినియోగించుకుని 85.5% పోలింగ్ నమోదైంది. మార్కాపురంలో 2,14,608 మంది ఓటర్లకు గాను 1,82,077 మంది ఓటు హక్కు వినియోగించుకుని 84.84% పోలింగ్ శాతం నమోదైంది. సిబిఎస్ఈ బోర్డు నిర్వహించిన 10-12 తరగతుల పరీక్షా ఫలితాలలో ఒంగోలు కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు 100% ఉత్తీర్ణత సాధించారు. 10వ తరగతికి సంబంధించి 99 మంది విద్యార్థులకు గాను 98 మంది పరీక్షలు రాయగా 98 మంది పాస్ అయ్యారు. 12వ తరగతికి సంబంధించి 26 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 26 మంది పాస్ అయ్యారు. పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ప్రిన్సిపల్ సూర్యప్రకాశ్రావు వెల్లడించారు. ఈ సంవత్సరం సిబిఎస్ఈ బోర్డు ఎగ్జామ్స్లో క్లాస్ 10th 12th వచ్చేసి మనకి 100% రిజల్ట్ రావడం జరిగింది. ఈ సంవత్సరం 10th క్లాస్లో టోటల్గా 99 మంది రిజిస్టర్ చేయడం జరిగిందండి. అందులో 98 మంది అపియర్ అయ్యారు. 98 గాను అందరూ పాస్ అయ్యారు. అట్లనే క్లాస్ 12thలో 26 మంది పిల్లలు ఎగ్జామ్స్కి అపియర్ అవ్వడం జరిగిందండి. 26 గాను 26 మంది పాస్ అవ్వడం జరిగింది. మనకి 100% బోత్ 10th క్లాస్ అండ్ 12th క్లాస్లో రావడం జరిగిందండి. అట్లనే 12th క్లాస్లో మనకి 2 స్ట్రీమ్స్ ఉన్నాయి. ఒకటి హ్యూమానిటీస్, 2 వచ్చి సైన్స్. సైన్స్లో 17 మంది పిల్లలు ఎగ్జామ్ రాశారు. అందులో అందరూ పాస్ అయ్యారు. అట్లనే హ్యూమానిటీస్లో 9 మంది అపియర్ అయ్యారు. 9 మందికి కానీ 9 మంది పాస్ అవ్వడం జరిగిందండి. ఈ సంవత్సరం ఈ రిజల్ట్ రావడంలో మన యొక్క విద్యాలయ చైర్మన్ అయినటువంటి శ్రీ దినేష్ కుమార్ గారు, ఆయన విద్యాలయ చైర్మన్ అండి. ఆయన ప్రోత్సాహం ఎంతో ఉంది. ప్రతి విషయంలో కూడా ఆయన సలహాలు సూచనలు ఇవ్వటమే కాకుండా మాకు చాలా ఎంకరేజ్ చేశారు. అందువల్ల మాకు వారి యొక్క తోడ్పాటు అయితే వారి ఎంకరేజ్మెంట్ అయితే మాకు చాలా తోడ్పడింది ఈ యొక్క సక్సెస్లో.
అట్లనే పేరెంట్స్ పిల్లలు కూడా వాళ్ళు చాలా సహకరించారండి మాకు ఈ రిజల్ట్స్ రావడంలో. అందువల్ల వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా టీచర్స్, ముఖ్యంగా మా టీచర్స్ చాలా కష్టపడ్డారు. అంటే స్పెషల్ క్లాసెస్ ఉదయం నుంచి సాయంత్రం దాకా 5-6 దగ్గర ఒక రోజు స్పెషల్ క్లాసెస్ పెట్టి ప్రతి ఒక్క విద్యార్థి పైన శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఏదైతే సలహాలు లేదైతే ఏదైనా సమస్యలు ఉన్నాయో, డౌట్స్ ఉన్నాయో వాటిని అన్నింటిని కూడా ఇండివిజువల్గా ఒకళ్ళు అటెన్షన్ పే చేసి అవన్నీ క్లారిఫై చేయటం జరిగిందండి. సో ఈ యొక్క విజయంలో సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా విద్యాలయ తరఫున మేము అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సార్వత్రిక ఎన్నికల అనంతరం వివిఎంలను రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు పటిష్ట భద్రత మధ్య చేర్చినట్లు కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి నియోజకవర్గాల ఈవీఎం, వివి ప్యాడ్లను రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆయా నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లకు భద్రత మధ్య తరలించారు. ఇప్పటికే ఒంగోలు, కొండేపి, సంతనూతలపాడు నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను పోలింగ్ సిబ్బంది పోలింగ్ అనంతరం రిసెప్షన్ కేంద్రాలకు చేర్చడం జరిగింది. వీటిని స్ట్రాంగ్ రూమ్లకు చేర్చిన ఈవీఎంలను భద్రపరిచి కలెక్టర్ సమక్షంలో సీల్ వేశారు. జూన్ నెల 4వ తేదీన జరిగే కౌంటింగ్ వరకు ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 3 అంచెల విధానంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడ్డారని, ప్రయత్నం చేశారని, కానీ ప్రజలు అడ్డుకోవడం జరిగిందని లెదర్ కార్పొరేషన్ చైర్మన్ కాకుమాని రాజశేఖర్ అన్నారు. నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సామాన్య ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొన్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలు లబ్ధి పొందిన ప్రతి ఒక్కరూ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలపడం జరిగిందన్నారు. ఈ రాష్ట్రంలో పేదలకు, పెత్తందారులకు మధ్య ఎన్నికలు జరిగిందన్నారు. జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు చూపిస్తున్న ఆదరణ తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ వాళ్లు అల్లర్లు సృష్టించడం జరిగింది అన్నారు. మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారమని అన్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పోలింగ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి దౌర్జన్యాలతో బూతుల ఆక్రమణలో అరాచకాన్ని సృష్టించి అధికారంలోకి రావాలని ఈరోజు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా అన్ని పథకాల్లో కూడా మహిళలను భాగస్వాములు చేసినటువంటి పరిస్థితుల్లో గత 5 సంవత్సరాలు చూసాం. కనుకనే మహిళలు ఒక విప్లవంలాగా బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి బలపరిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. అయితే అనేక చోట్ల ఈ కూటమి నాయకులు ఎమ్మెల్యేల మీద దాడులు చేయడం, వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం, వైసీపీ నాయకుల మీద దాడులు చేయడం దురదృష్టకరమైనటువంటి విషయం. ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి ఆలోచనతోటి ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి భరించలేక, ఓర్వలేక దాడులకు తెగబడడం అనేటువంటిది ప్రజలు గమనించాలని నేను కోరుతా ఉన్నా. వాళ్ళు చేసేటువంటి విధ్వంసాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎన్నికల రోజు రావణ కాష్టగా మార్చాలి, ఏదో ఒక విధంగా ఎన్నికల్లో విజయం సాధించాలని కూటమి నాయకులు అనేక ప్రయత్నాలు చేయడం జరిగింది. అందుకే మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఇది పేదలకు, పెత్తందారులకు జరుగుతున్నటువంటి యుద్ధం అని. ఇది అంతిమంగా పేదలే విజయం సాధిస్తారు అనేటువంటి మాట ముందు నుంచి చెప్తానే ఉన్నాం మేము. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారిపై చూపుతున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక దాడులకు పాల్పడుతున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ప్రజలను భయభ్రాంతులను చేసి మరి కొన్ని ప్రాంతాల్లో కూడా రిగ్గింగ్ కూడా పాల్పడ్డటువంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నాం. కొంతమంది అధికారులు మరి
వారికి మద్దతు ఇచ్చిన కొంతమంది పోలీస్ అధికారులు కూడా మద్దతు ఇచ్చినట్టు కూడా తెలిసిన వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి పేదల పక్షాన నిలబడ్డటువంటి పార్టీ. మరి ఈ రాష్ట్రంలో కొందరు పెత్తందారులు ఏదో ఒక విధంగా అధికారాన్ని చేజిక్కించుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవాలనేటువంటి చేసేటువంటి ప్రయత్నానికి గండి కొట్టినటువంటి మరి ఈ పేద ప్రజానికం, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద కూడా మరి ఈరోజు ప్రభుత్వం పట్ల సానుకూలంగా స్పందించారనేటువంటి మాట వాస్తవం. తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఎప్పుడైతే ఓటమి భయంతోనే ఈ దాడులకు అనేటువంటిది కూడా పాల్పడతారు. రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక ప్రాంతాలు, ఏదో ఒక ఇక్కడ ఈ ప్రాంతంలో కాకుండా రాష్ట్రం మొత్తం మీద కూడా అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా ఎమ్మెల్యేల మీద కానివ్వండి, కార్యకర్తల మీద కానివ్వండి, మరి నాయకుల మీద కానీ జరుగుతున్నటువంటి దాడులు. కానీ వీళ్ళు ఎన్ని దాడులు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనేటువంటిది మాట వాస్తవము. ఎన్నికల నేపథ్యంలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ చేయడంతో మందు ప్రియులకు పిచ్చెక్కినట్లు అయింది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు మద్యం దుకాణాలు తెరుచుకోలేదు. మందుబాబులకు చుక్కలు కనపడ్డాయి. మద్యం లేక మందుబాబులకు దిక్కుతోచలేదు. 14వ తేదీ ఉదయం 6 గంటలకే మందుబాబులు మద్యం షాపుల ముందు క్యూ కట్టారు. ఆనందంతో పరవశించిపోయారు. రోజు క్వార్టర్ పుచ్చుకోనిదే తెల్లారని మద్యం ప్రియులకు 3 రోజుల తర్వాత మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇల్లు ఒళ్ళు గుల్లవుతుందని తెలిసినా కూడా మద్యం తాగాల్సిందేనని నొక్కి వక్కానిస్తున్నారు. ఒంగోలు నగరంలోని ప్రతి మద్యం దుకాణాల ముందు మందుబాబుల సందడి నెలకొంది. అంటే 11వ తేదీ మూసారా? అవునండి, 10వ తారీఖు ఏంది మధ్యాహ్నం నుంచి మూసేశారు. అంటే 2 రోజుల పాటు 3 రోజులు లేదు, మద్యం లేదు. అందుకోసమని ఇక దానివల్ల ఇబ్బంది పడ్డాం, బాగా ఇబ్బంది పడ్డాం. తాగే వాళ్ళందరం ఏంది 150 రూపాయల క్వార్టర్ 700 కొనుక్కున్నాం, తాగాము. ఏంది 3 రోజుల్లో ఆ ఓట్లు డబ్బులు ఇచ్చిన డబ్బులు మధ్యాహ్నం అయిపోయినాయి. అది అంటే ఒక పూట ఉండలేరా? వాస్తవానికి అయితే ఉండొచ్చు, కాకపోతే ఆ పిచ్చి అలాంటిది కదా. ఎలా ఉంటుంది అన్న? ఇప్పుడు మీరు తాగుతారు, రెగ్యులర్గా తాగుతారు, 2 రోజులు తాకపోతే ఏ విధంగా ఉంటుంది? 2 రోజులు తాకపోతే ఏంది బాడీలో కొన్ని పార్ట్స్ ఏంది షేక్ వచ్చినట్టు, ఏంది కొనుక్కొచ్చినట్టు ఉండిద్దండి. తాగితే సెట్ రేట్ అయిపోతా? కష్టపడతాం కదండి, నా పని చేసుకుంటాం కదండి. సాయంత్రానికి పొద్దున పూట ఏంది 2 క్వార్టర్లు తాగుతాం, ఏంది పోతాం. రేట్లు ఏంది జగన్ ఉన్నప్పుడు ఎట్లాగా ఉన్నాయి, ఇప్పుడు అట్లాగే ఉన్నాయండి. అంటే ఇప్పుడు అంతకుముందు రేటు కంటే అంతకుముందు అంటే రేటు ఎక్కువే, కానీ ఈ 2 రోజులు లేనందువల్ల రేట్లు ఏమైనా పెంచుతున్నారా? మధ్యలో ఏమైనా బ్లాక్లో కొన్నామండి మేము. బ్లాక్లో ఏంది 150 ఏంది 700 పెట్టుకున్నాం. 150-700 ఓటు డబ్బులు బాగానే వస్తున్నాయి. ఆ డబ్బులన్నీ అయిపోయినాయండి. ఇళ్ళల్లో ఆడవాళ్ళేమో ఏంది అన్నం కూడా పెట్టుకుని తరుగుతున్నారు బయటికి. మరి మీరు ఇలా ఉండి తాగిపోతే మళ్ళీ వాడు బాధపడతారు కదా. మరి బాధనండి, మరి ఏం చేస్తాం. మరి తాగలా మధ్య 3 రోజులు ఆగాను, ఇవాళ తాగాను. రోజు తాగుతావా? రోజు సాయంత్రం తాగుతా. ఎంత తాగుతావన్నా? నేను క్వార్టర్ తాగుతా సార్. క్వార్టర్ ఎంత? ఏం తాగుతావు క్వార్టర్ అంటే? నేను మ్యాన్స్ హౌస్ తాగుతా. అది 400 రూపాయలు. ఇప్పుడు ఎంత తీసుకున్నారు? నిన్న 600 తీసుకున్నారు. క్వార్టర్ రోజుకు క్వార్టర్ తాగితే సరిపోతుందా? రోజు సాయంత్రం క్వార్టర్ తాగుతాను.
అంటే ఆ లెక్క అయితే మీకు మీరే పని చేస్తారన్నా? నేను పాతిన వ్యాపారం చేస్తా. పాతిన వ్యాపారం ఉల్లిపాయ డబ్బులు పెట్టుకుంటాను. రోజుకి ఎంత సంపాదిస్తావన్నా? నేను రోజుకి 800 సంపాదిస్తా. 800 సంపాదిస్తా. రోజు తాగాల్సిందేనా? రోజు తాగాల్సిందంటే క్వార్టర్ ఎంత? 500 రూపాయలు అయిపోతుంది. నువ్వు సంపాదించేది ఎంత? 800. 800 300 మిగులుతాయా? మరి ఇంట్లో వాళ్ళు అడగరా ఏందయ్యా నువ్వు? అడుగుతారు. ఇంట్లో అన్నం పెట్టరు, ఒకసారి అన్నం పెట్టరు. అన్నం పెట్టరు ఒకసారి. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారే? ఆ అమ్మాయి పాసి పని చేస్తుంది. పాసి పని చేస్తుంది. మరి ఇట్లా చేస్తే మరి మరి మిగిలితే ఆరోగ్యం పాడైపోతుంది కదా. ఇప్పుడు మందు వచ్చింది. అన్న నువ్వేనా? మేము పాతకొట్లో. నువ్వే రోజుకి ఎంత అవుతావు? రోజుకి అవుతాం సార్. ఆఫ్ అంటే ఫుల్లో ఆఫ్ ఎంత? ఆఫ్ సాయంకాలం పొద్దున పూట రెండు కలిపి 2 పూట తాగుతాం. ఎంత ఆఫ్? ఆఫ్ అంటే మొత్తం 500 అవుతాయి. ఆఫ్ 500. అంటే ఏంటి అది ఆ పిచ్చి ముందు అంటే? అదే 150 రూపాయలది, 130. బాగుంటుంది అది తాగితే. ఎంతసేపు ఉంటుంది మత్తు? 1 గంట ఉంటుంది. 1 గంట. గంటే ఉంటుందా? మరి పని చేసిన శక్తి ఉంటుందా? నీరసం రాదా? ఉండదు. శక్తి ఉండదు. ఏముండదు. బాగానే తింటావా? తినేదాన్ని. పాట పాడతా పాడమంటారు. రికార్డ్ చేసి రికార్డ్ అయిద్దా? ఏం పాట పాడతావు? అదే మందు గురించి పాడతాను. 4 ముక్కలు పాడతా. 4 ముక్కలు సీను మా పాట పాడుతున్నా. కలిసినా వద్దా? సర్లే నువ్వు పాడలే. నువ్వు పాడుతున్నా. అమ్మో మందుకు దండం దీన్ని తాగితేనే యమగండం. అమ్మో మందుకు దండం దీన్ని తాగితేనే యమగండం. తాతగారి తగుడు బిచ్చి వాళ్ళు మనవాళ్ళు ఎంతో మెచ్చి. తాతగారు తగుడు బిచ్చి వాళ్ళు మనవాళ్ళు ఎంతో మెచ్చి. పేగులన్నీ పుచ్చి ఆశపట్ల పాలాయే. అమ్మో మందుకు దండం దీన్ని తాగితేనే యమగండం. అమ్మో మందుకు దండం దీన్ని తాగితేనే యమగండం. పిల్లలేమో రొడ్డు పాలు, పిల్లమేమో పక్కింటి పాలు. పిల్లలేమో 2 పాలు, పిల్లం పక్కింటోడు పాలు. పేగులన్నీ పుచ్చి ఆశపట్ల పాలాయే. అమ్మో మందుకు దండం దీన్ని తాగితేనే యమగండం. అది సార్ పాడి. అంటే గండం అని అంటానే మందు తాగితే గండం అంటానే అమ్మో దీనికి దండం అంటేనే తాగేస్తున్నావు. పేగులు బుచ్చుతాయి అంటున్నారు, ఆసుపత్రి పాలు అయిపోతారు అంటున్నారు. కానీ మందు తాగనోడు వేస్ట్ అంటావు. చెబుతున్నా సార్. ఏంటంటే మనం సంపాదిస్తున్నాం, తాగాలి. ఇప్పుడు కోట్ల పడికి ఇట్లా సుబ్బారెడ్డి ఏమి తీసుకెళ్ళా. రేపు వీళ్ళు ఎమ్మెల్యేలైనా ఎంపీలు ఏమి తీసుకెళ్ళరు. మనం తాగినే తినేదే తక్కుదలా. అది మా ఉద్దేశం, నా ఉద్దేశం. ఇది ఇక్కడ సామాన్యుడు అంటే నిత్యం మందు ప్రియుల అభిప్రాయం. ఎందుకంటే రోజులు తాగాలి, కష్టపడాలి, కష్టపడితేనే మందు వస్తుంది. అంటే వీళ్ళు మందు వల్ల ఎంత నష్టమైపోయినా కానీ తాగుతున్నారు. వేదాంతం కూడా చెప్తున్నారు, చనిపోయేటప్పుడు ఎవరు తీసుకెళ్ళేది లేదు, ఎవరైనా బావాల్సిందే. సరే మేము రెగ్యులర్గా మాకు ఇష్టం కాబట్టి తాగుతున్నామని వీళ్ళు చెప్తున్నారు. గత ఎలక్షన్ ముందు రోజు 11వ తేదీ నుంచి నిన్న కూడా రాలేదు. ఈరోజు ఉదయాన్నే బార్ షాపులు తీయటం వల్ల ఎక్కడ ఏ మందు షాపు చూసినా ఇదిగో మందు బాబులు బారులు తీరి నిల్చుంటా ఉన్నారు. అంటే రోజుకి క్వార్టర్, అంటే రోజుకి 500-600 వీళ్ళు కష్టార్జితం మద్యం పెడతా ఉన్నారు. కానీ అయినా మద్యం తాగకుండా ఉండలేని అనేది వాళ్ళ అభిప్రాయం. వీడియో జర్నలిస్టు వివేక్తో శరత్, శ్రీ సత్య న్యూస్. 13వ తేదీ ఎన్నికలలో తమ గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకుని వేలాది మంది ప్రజలు స్వస్థలాలకు తిరుగు ప్రయాణం వెళ్లే ప్రయాణికులతో ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఏ బస్సు చూసినా స్టాండింగ్తో నిండిపోయింది. ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లు తిరుగు ప్రయాణంలో వందలాది మంది ప్రయాణికులు తమ బ్యాగులను సర్దుకుని ప్రయాణమయ్యారు. ఆర్టీసీ యాజమాన్యం ప్రయాణికులకు తగినన్ని బస్సులు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుండి కూడా దాదాపు 20 బస్సులు నడుపుతున్నట్లు ఒంగోలు బస్ డిపో యాజమాన్యం తెలియజేసింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లకు ప్రత్యేక సర్వీసులు కూడా ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ డీఎం ధర్మారపు శ్రీనివాసరావు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో ఆర్టీసీకి గణనీయంగా ఆదాయం సమకూరిందన్నారు. 2 రోజుల పాటు ప్రయాణికుల తాకిడి ఉంటుందని, తిరుగు ప్రయాణమయ్యే ప్రయాణికులకు ఎటువంటి రవాణా అసౌకర్యం లేకుండా చేస్తున్నామని తెలిపారు.
మార్కాపురం వెళ్తాము. అక్కడి నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళాలి. అక్కడ నేను రొయ్యల చెరువుల దగ్గర చేస్తాను టెక్నీషియన్. ఓటేయడానికి వచ్చింది. ఫ్రీక్వెంట్ ఏం లేదు, అంత ముందర అరగంట ఇప్పుడు లేట్, అసలు రాలే బస్సులు. అరగంట నుంచి ఉన్నాం ఇక్కడే. ఇప్పుడు ఒక అరగంట అయింది వచ్చి మార్కాపురానికి, లేవు రాలే ఇంకా. అక్కడి నుంచి విజయవాడ అటు వెళ్తాం. ఓటేసి ఫుల్ ఫ్లోటింగ్ ఉంది. ఒక ట్రిప్ విజయవాడ పోయి వచ్చాం, మళ్ళీ ఇంకో ట్రిప్ పోయి రావాలా. ఉదయం అయితే ఫుల్గా ఉన్నారు, ఇంకో తగ్గింది ఫ్లోటింగ్. బాగానే ఉంది. నాకు తెలిసి 30 బస్సులు పెట్టున్నారు ఒంగోలుకి పోయి. అది ఏసీ అయినా కానీ ఎక్కుతున్నారు. ఏం చేస్తారు, స్టాండింగ్ ఏం లేదు సార్. మళ్ళీ సీట్ల వరకే కదా, మళ్ళీ ఇబ్బంది పడతారని రోజు 2 ట్రిప్పులు వేస్తున్నాం సార్. ఇలా ఉదయమే ఎమ్మటే వచ్చి రాత్రికి వెళ్ళిపోయాం, లేకపోతే రోజు ఉదయం 1 గంట పడుతుంది. అలాంటిది ఏం లేదు సార్. ఇలా వచ్చి రాత్రికి ఎమ్మటే లోడ్ అయింది, వెళ్ళిపోయాం. బాగుంది సార్. డ్యూటీకి వెళ్ళొస్తున్నాం సార్, ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళొస్తున్నాం. అంటే అక్కడ సబ్మిట్ చేసేటప్పటికి రాత్రి 2 అయింది. మార్కాపురం ఏరియాలో వేశారు. స్పెషల్ బస్సులు అంటూ ఏం లేవు సార్. అక్కడ డిపోకి కూడా ఆటోలకే వచ్చేసారు. రాత్రి అక్కడికి వచ్చేటప్పటికి 2 అయింది. మమ్మల్ని అక్కడ మార్కాపురం నుంచి అటు లోకల్కి వేశారు. అక్కడికి వచ్చేటప్పటికి 2 అయింది. గానుగుపెంట 2 కంటే పోలింగ్ త్వరగానే అయిపోయింది, రూట్ బస్సులు రాలేదు. మీ ఒంగోలు వచ్చాము. మొన్న వచ్చాను, నిన్న ఉదయం వచ్చాను. అక్కడ జాబ్ తలమళ్ళ, పొదిలి మండలం. ఓటు వేయటం వరకు హ్యాపీనే, కాకపోతే బస్సెస్ అవైలబిలిటీ ఇది చాలా. వచ్చేటప్పుడు రిజర్వేషన్ ఓకే, వెళ్ళేటప్పుడు రాత్రి చేసుకున్నాము, అది బస్ మిస్ అయింది. చెప్పడం అంటే ఏముంది, ఇంకో వాళ్ళని అడిగిన వాళ్ళేం చెప్తారు. అది కూడా నెల్లూరు కోసమే చూస్తుంది, అది కూడా లేవుగా. ఇప్పుడు యాక్చువల్గా ఒంగోలు టు చెన్నై ఒక్క సర్వీస్ ఉంది ఈరోజు. అదనంగా మామూలు టైంలో 4-5 ఉంటాయి. సత్యాక్ టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ జనరల్ ఎలక్షన్ సందర్భంగా హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, చెన్నై నుంచి, వివిధ ప్రదేశాల నుంచి ఓటు వేయడానికి ప్రజలు బాగా తరలి వచ్చినారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఎక్కడికక్కడ ఇబ్బంది కలగడం కోసం ఒంగోలు నుంచి ప్రత్యేక బస్సులు నడిపి ఉన్నాము. 10, 11, 12 మరియు 9 తేదీల్లో దాదాపు మొత్తం మీద ఒక రెగ్యులర్ సర్వీసులతో పాటు ప్రత్యేక సర్వీసులు కూడా నడిపినాము. ప్రత్యేక సర్వీసులు 45, రెగ్యులర్ సర్వీసులు 45, మొత్తం మీద 90 సర్వీసులు 4 రోజులు ఆపరేట్ చేయడం జరిగింది. ప్రయాణికులు కూడా ఒక బస్సుకి యావరేజ్ 36 మంది వేసుకున్నా కూడా దాదాపు ఒక 4500 మంది ప్రయాణికులు మేము తీసుకురావడం జరిగింది. అట్లా జిల్లా మొత్తం మీద కూడా అన్ని డిపోల నుంచి కూడా ప్రత్యేక బస్సులు నడిపి తీసుకురావడం జరిగింది. ప్లస్ తెలంగాణ బస్సులు కూడా రావడం జరిగింది, దాదాపు 60 బస్సుల్లో. వీళ్ళందరినీ కూడా మరలా తిరుగు తీసుకోవడానికి మళ్ళీ డైలీ కూడా మేము బస్సులు పెడతా ఉన్నాము. ప్రతిరోజు దాదాపు 15 బండ్లు, అయితే రెగ్యులర్ సర్వీసులు 11 సర్వీసులు హైదరాబాద్తో పాటు మళ్ళీ ఎక్స్క్లూజివ్గా 15 స్పెషల్ బస్సులు పెట్టి మనం ఎవరైతే వచ్చినారో ఓటు వినియోగించుకున్న వారిని మళ్ళీ వాళ్ళ గమ్యస్థానం చేర్చడానికి ప్రతిరోజు బస్సులు నడుపుతున్నాము. ఎక్కడ కూడా ప్రయాణికులు ఇబ్బంది కలగకుండా వారి గమ్యాలు చేర్చడానికి, ఇంట్లో చేర్చడానికి అన్ని ప్రత్యేక చర్యలు తీసుకొని ప్రత్యేక బస్సులు నడుపుతున్నాము. ఈ రిటర్న్ ట్రాఫిక్ క్లియర్ అయ్యేదాకా. సిబిఎస్ఈ బోర్డు నిర్వహించిన 10, 12 తరగతుల ఫలితాలలో ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ 100% ఉత్తీర్ణత సాధించింది. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ నుండి 10వ తరగతి పరీక్షలకు 76 మంది విద్యార్థులు హాజరు కాగా వారంతా ఉత్తీర్ణులయ్యారు. 12వ తరగతికి సంబంధించి 34 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 34 మంది పాస్ అయ్యారు.
సిబిఎస్ఈకి సంబంధించిన ఫలితాల వివరాలను ప్రిన్సిపల్ రామిరెడ్డి వెల్లడించారు. సో సిబిఎస్ఈ 10th అండ్ 12th క్లాస్ రిజల్ట్స్ విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా మా యొక్క నవోదయ స్కూల్లో మొత్తం 76 మంది పరీక్షకు హాజరయ్యారు. వీళ్ళలో మొత్తం కూడా 76 మంది పాస్ అయ్యారు. అంటే టోటల్ 100% రిజల్ట్ వచ్చింది. సో దీనిలో 100 నుంచి అంటే 100 నుంచి 90 నుంచి 100కి మధ్యలో దాదాపు 13 మందికి రావటం జరిగింది. తర్వాత 75 నుంచి 89 వరకు 50 మెంబర్స్కి రావటం జరిగింది. అదేవిధంగా 60 నుంచి 74 వరకు 12 మెంబర్స్కి రావటం జరిగింది మొత్తం కూడా. సో మొత్తం స్కూల్ యొక్క యావరేజ్ అంతా కూడా 83.77. సో ఈ యొక్క యావరేజ్ అనేటువంటిది ఈ యొక్క నవోదయ స్కూల్ ఒంగోలుకి రావటం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఝాన్సీ అనేటువంటి అమ్మాయికి సో మొత్తం ఏంటంటే 95.4% తోటి స్కూల్ యొక్క టాపర్గా నిలిచింది. ఆమెతో పాటు సెకండ్ టాపర్ వచ్చేసరికి యశస్విని అనేటువంటి అమ్మాయికి 94.6. అదేవిధంగా జాహ్నీ అనేటువంటి అమ్మాయికి థర్డ్ ప్లేసు 94.6. ఈ సంవత్సరం ఉన్నటువంటి రిజల్ట్స్ అన్నింటిలో కూడా సో 10th క్లాస్లో మొత్తం సోషల్ స్టడీస్లో దాదాపు 5 విద్యార్థులకి 100కి 100 మార్కులు రావటం అనేటువంటి జరిగింది. అదేవిధంగా తెలుగులో కూడా 100కి 100 మరొక అబ్బాయికి కూడా రావటం అనేటువంటిది జరిగింది. సో మొత్తం ఈ సంవత్సరం ఉన్నటువంటి రిజల్ట్ గత సంవత్సరం ఉన్నటువంటి రిజల్ట్ తోటి పోల్చినట్లయితే సో చాలా ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది వచ్చింది. విద్యార్థులకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందనల్ని తెలియజేస్తున్నాను. సో యావరేజ్ పరంగా చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఈ సంవత్సరం ఏంటంటే 75.91 క్లాస్ యావరేజ్. అదేవిధంగా తెలుగు వచ్చేసరికి 91.08. అదేవిధంగా మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 82.25. తర్వాత సైన్స్ వచ్చేసరికి 79.99. తర్వాత సోషల్ సైన్స్ వచ్చేసరికి 87.29. హిందీ వచ్చేసరికి 81.47. తర్వాత ఐటీ సబ్జెక్ట్ వచ్చేసరికి 87.45. సో దీనితోటి రిజల్ట్స్ ఏంటంటే చాలా మంచి రిజల్ట్ ప్రొడ్యూస్ చేసినటువంటి విద్యార్థులకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు కూడా ఏంటంటే ఈ సందర్భంలో అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా 12th క్లాస్ రిజల్ట్స్ కూడా ఇవ్వటం జరిగింది. నిన్నే విడుదల చేయటం అనేటువంటిది జరిగింది. సో దీనిలో మొత్తం మన విద్యాలయ స్కూల్ నుంచి 34 మంది విద్యార్థులు హాజరవగా అందరూ కూడా పాస్ అయ్యారు. మొత్తం స్కూల్ యొక్క పర్సంటేజ్ 100% రిజల్ట్. సో 100 నుంచి 90 వరకు మొత్తం అంటే దాదాపు ఇద్దరికి వచ్చింది. 75 నుంచి 89 వరకు 27 మందికి వచ్చింది. అదేవిధంగా 74 to 65 మెంబర్స్కి వచ్చింది. మొత్తం కూడా ఏంటంటే అందరు విద్యార్థులు కూడా ఫస్ట్ క్లాస్లోనే పాస్ అవటం జరిగింది. తన తండ్రి చేసిన విద్య, వైద్యం, దైవ సేవ కార్యక్రమాలు తాము కూడా కొనసాగిస్తామని స్వాతి పైప్స్ అధినేత స్వర్గీయ కవర్తపు శ్రీనివాసరావు కుమారులు సోదరులు తెలిపారు. కవర్తపు శ్రీనివాసరావు ప్రథమ వర్ధంతిని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కార్యాలయం ప్రక్కన ఉన్న ఆయన స్వగృహంలో నిర్వహించారు. నివాళులర్పించే కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, సినీ నటులు కీర్తిశేషులు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని కవర్తపు శ్రీనివాసరావు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. స్వాతి పైప్స్ వ్యాపార సంస్థల కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేశామని సంతపేట సాయిబాబా మందిరం అధ్యక్షులు అలహడి చెంచలరావు తెలిపారు. అందరికీ కూడా తెలియజేసి బంధువర్గానికి మిత్రులకి అందరికీ కూడా ఈ
కార్యక్రమాన్ని ఆయన ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం ఇదే విధంగా చేసి పాలరాతి విగ్రహాన్ని చేసి వారు స్థాపించినటువంటి స్వార్టింగ్ పైప్స్లో అక్కడ ప్రతిష్ఠించాలని నిర్ణయించుకొని ఉత్తమంతులని అందరికీ కూడా తెలియజేసి వారి అభిమానులకి వాళ్ళ బంధుమిత్రులకి అందరూ కూడా తెలియజేసి ఈరోజు వాళ్ళందరూ వచ్చి నివాళులు అర్పించి అందరికీ కూడా విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ మద్దతు చేసి వారి చేసినటువంటి పాటలు నడవాలని పిల్లలమైన మాతో పాటు చాలా సొసైటీలు కూడా చాలామంది చాలా విధాలుగా ప్రభావితం అయ్యి చాలా మెచ్చుకుంటున్నారు. ఆ విధంగా ఆయనతో కలిసి పుట్టడం అనేది, ఆయనతో పాటు ఉండడం అనేది మాకు చాలా ఆనందకరం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మా అందరి కుటుంబం తరఫున చాలా థ్యాంక్స్. భక్తి కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు కానీ అనేకమైన నిర్వహించాడు ఆయన. విద్యార్థులు కూడా స్కాలర్షిప్లు అవి మీరు కూడా కొనసాగిస్తారా? తప్పకుండా. నాన్నగారు ఏ విధంగా స్కాలర్షిప్స్ పెట్టడం కానీ, భక్తి కార్యక్రమాలు పెట్టడం కానీ, సంఘం కార్యక్రమాలు తీసుకుని ప్రతి వాటిల్లో కంటిన్యూ అవుతుంది. దానికన్నా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ. అందరూ నాన్నగారు ఉన్నట్టుగానే మాకు చేయండి, మేము కూడా తప్పకుండా అన్నింటిలో పాల్గొంటాం. ముఖ్యంగా దేవాలయాల్లో నాన్నగారు ఏం చేస్తున్నారు, మన శివుడి దేవాలయం కానీ వేరే దేవాలయాలు ఏదైనా సరే నాన్నగారికి ఉన్నప్పుడు తగ్గకుండా దానికన్నా ఎక్కువ చేస్తున్నాం. ఒంగోలులోని ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఆధ్వర్యంలో లా సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 16 నుండి 24వ తేదీ వరకు జిల్లాలో జరగనున్నాయి. ఒంగోలులోని డిఎస్ ప్రభుత్వ మహిళా కళాశాల, మార్కాపురంలోని ఐడిఎల్ అండ్ కృష్ణ చైతన్య డిగ్రీ కళాశాలలో లా సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయి. 445 మంది విద్యార్థులు లా మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు. ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటు చేసిన అనంతరం 3-5 ఏళ్ల లా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13వ తేదీ జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓటర్లు ఎక్కువ శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి ఈదా సుధాకర్ రెడ్డి అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. దేశంలో 4 దశల పోలింగ్ పూర్తయిందని, ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి రావడానికి స్పష్టమైన మెజార్టీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో పోలింగ్ కేంద్రాల వద్ద బార్లు తీరి వినియోగించుకున్నారన్నారు. జిల్లాలో 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ శాతం పెరిగిందని తెలిపారు. ఇండియా కూటమిలో భాగస్వాములైన సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీల గత 20 రోజుల నుంచి కష్టపడి పనిచేసి ఇండియా కూటమికి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేసినటువంటి కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. సమావేశంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు చీకటి శ్రీనివాసరావు, ఎస్డి హుస్సేన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రసన్న కుమార్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. మరి రాష్ట్రంలో ఎన్నికలు ఘట్టం ముగిసింది. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పోలింగ్ శాతం బ్రహ్మాండంగా జరిగింది. 82.5% జరిగిందని చెప్పేసి కూడా అందరు చెప్తా ఉన్నారు. మరి ముందుగా ఓటర్ మహాశయులందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తు మీద 7 నియోజకవర్గాల్లో అటు అసెంబ్లీలు ఎమ్మెల్యే అభ్యర్థులకు కానీ, ఎంపీ అభ్యర్థిగా నాకు ఓట్లు వేసిన వారందరికీ, అలాగే మరి ఈ ఎన్నికల్లో మాతో పాటు పూర్తిగా 20 రోజులు అటు సిపిఎం కానీ, సిపిఐ, ఆమ్ ఆద్మీ పార్టీ వీళ్ళందరూ కూడా అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల్లో పూర్తిగా సహకరించి మాతో పాటు అన్ని మండలాలు, గ్రామాలు తిరిగి మా ఓట్ల పర్సంటేజ్ పెంచుకోవడానికి దాదాపుగా అందరూ కూడా కృషి చేశారు. మరి వాళ్ళందరికీ కూడా సిపిఎం నాయకులకి, సిపిఐ నాయకులకి, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకి, మరి మిగిలినటువంటి రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు అయితేనేమి, ఐఎంటీసీ కానీ, మిగిలినటువంటి అన్ని ట్రేడ్ యూనియన్స్ ఇవన్నీ కూడా కలిసి మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా చేతులు నమస్కరించి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 4 ఫేజులు ఎలక్షన్ అయిపోయింది. ఈ 4 ఫేజుల ఎలక్షన్లో ఇండియా కూటమి దేశంలో అధికారంలోకి రావటం ఖాయమని చెప్పేసి మేధావులు, నిపుణులందరూ కూడా సర్వేలన్నీ కూడా చెప్తా ఉన్నాయి. మరి మేమైతే పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాం.
ఈ 20 రోజుల నుంచి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలను కలుసుకున్నటువంటి పరిస్థితుల్లో దేశంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే ఏదైతే ఇండియా కూటమి ఉందో ఇండియా కూటమితోటే భారతదేశ భవిష్యత్తు కానీ భారతదేశ రాజ్యాంగం కానీ మరి ప్రాథమిక హక్కులకి భంగం కలగకుండా దేశ రక్షణగా ఉండేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. మరి దాదాపుగా ఈ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరి ముస్లిమ్స్ అయితేనేమి, క్రిస్టియన్స్, ఎస్సీలు చాలా వరకు కూడా మేము ఓట్లు వేసాం కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి కూడా మాకు స్వయంగా చెప్పినటువంటి పరిస్థితి. దేనికంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి రావాలి, మరి రాష్ట్రంలో ఏ ఇచ్చినా దేశ పరిస్థితుల్ని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని, పేదలని, అగ్రవర్ణ పేదలని వీళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే మరి కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమితోటి అది సాధ్యమని చెప్పేసి ప్రజలందరి మనసులో నాటుకొని ఉంది. కనుక ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని చెప్పేసి మేము బలంగా నమ్ముతా ఉన్నాం. అలాగే ఇటు రాష్ట్రంలో కూడా అటు పార్లమెంటులో ఇటు అసెంబ్లీలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అభ్యర్థులు ఉంటారని చెప్పేసి మేమైతే బలంగా విశ్వసిస్తూ ఉన్నాం. గడిచినటువంటి కాలంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, రాజ్యాంగం మీద చేస్తున్నటువంటి దాడులు, అధిక ధరలు, నిరుద్యోగ సమస్య, వీటన్నిటికీ ప్రజలు విసిగి వేసారిపోయినటువంటి నేపథ్యంలో బీజేపీని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించి ఇండియా కూటమిని అధికారంలో తీసుకొస్తారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏమైనా గత 20-25 రోజులుగా జరిగినటువంటి ఎన్నికల సమరంలో, ఎన్నికల యుద్ధంలో ఒకవైపున ఎన్డీఏకి, మరొక వైపున ఇండియా కూటమికి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఇండియా కూటమిని ఆదరిస్తున్నారని చెప్పేసి ఈ ఓట్లు ఎన్నికల్లో పాల్గొన్నటువంటి, ఓటు వేసినటువంటి ప్రజలందరికీ కూడా సిపిఎం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. దేశంలో మోడీ మత్తత్వ పార్టీలని వ్యతిరేకంగా ఓటేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన ప్రతి ఓటర్ మహాశైలికి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ ఉన్నాం. కొత్తదనాన్ని కోరుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా అనుకున్నట్లుగా ఖచ్చితంగా ఈ భారతదేశానికి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారని మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి సిపిఎం, సిపిఐ పార్టీలకు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సహకరించినటువంటి ప్రతి ఓటర్కి, కార్యకర్తకు, మీడియా మిత్రులకు, ఎలక్షన్ జరిపిన ఎలక్షన్ కమిషన్కు, వీళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ, ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎంత గొప్ప స్థాయికి ఎదిగినా తెలియనిది నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదే నిన్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.